అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఈ ధ్యానం గురించి తెలియకుండా మీరు ఈ మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ రోజు నుంచే ధ్యానం చేయడానికి అలవాటు చేసుకోండి. రోజుకు 2 సార్లుగా ధ్యానం చేస్తూ ఉండండి. దాని తాలూకు ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మొత్తాన్ని కూడా పొందే ప్రయత్నం చేయండి. ఓకే, విషయంలోకి వెళ్దాం. చాలామంది సంవత్సరాల తరబడి కలిసి ఉంటూ ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతి పని కూడా వాళ్ళతో కలిసే చేస్తూ ఉంటారు. మేము ఇది చెయ్యాలి అంటే వాళ్ళ సలహా తీసుకొనే చేస్తాము అంటూ ఉంటారు. ఆ పని చేస్తే వాళ్ళతో మాట్లాడి మాకు మొత్తం వాళ్ళే ఉంటారు, మేము వాళ్ళతోనే కలిసి చేస్తూ ఉంటాం అంటూ ఉంటారు. అంటే అసలు ఒక మాట ఒక తాలూకు పని చెయ్యాలంటే వాళ్ళు వీళ్ళు అంతలా కలిసిమెలిసి చేస్తూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఆ కుటుంబానికి ఈ కుటుంబం, ఈ కుటుంబానికి ఆ కుటుంబం, లేదా ఆ వ్యక్తికి ఈ వ్యక్తి, ఈ వ్యక్తికి ఆ వ్యక్తి అనే అంతగా మమేకమైపోయి ఉంటారు. అంత మమేకమైపోయిన కుటుంబాలు లేదా వ్యక్తులు తెలియకుండానే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్న స్థితి నుంచి ఒకేసారి ఒక వారం 10 రోజుల్లో లేదా ఒక నెల రోజుల్లోనే తెలియకుండానే ఇంకా దూరం అయిపోతారు. తెలియకుండానే దూరం అయిపోతారు. వాళ్ళకు కూడా మనసుల్లో అయ్యో ఎందుకు మనం దూరం అయిపోతున్నాము అనే బాధ అనిపించదు. వీళ్ళకు కూడా ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనే బాధ అనిపించదు. ఏంటిది? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న మనుషులు లేదా వ్యక్తులు లేదా విషయాలు ఒకేసారి ఒక వారం 10 రోజులు లేదా నెల రోజులు లేదా తక్కువ రోజులు, అంటే ఒక రెండు నెలలు వేసుకోండి, ఒక 2-3 నెలల్లో చిన్న చిన్నగా గ్యాప్ పెరిగిపోతూ పూర్తిగా దూరం అయిపోతారు. ఇంకా కొంతమంది అయితే ఒక్క రోజుతోనే దూరం అయిపోతారు. మీరు ఎక్కడైనా గమనిస్తూ ఉంటే చూడండి, తెలుస్తుంది. మీ జీవితాల్లో మీ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఏంటిది? దీన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేస్తే తెలిసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, ఎప్పుడైతే మనకి వాళ్ళకి ఉన్న రుణం తీరిపోతుందో వాళ్ళు సింపుల్గా దూరం అయిపోతారు. బాధపడుతూ దూరం అవటమో, కష్టంగా దూరం అవటమో అట్లా ఉండదు. లేదా వీళ్ళని ఎప్పుడు వదిలేస్తామో అని దూరం అవటమో, అక్కడ వ్యతిరేకమో శత్రుత్వమో రాదు, తెలియకుండానే దూరం అయిపోతారనమాట. మన రుణం వాళ్ళ రుణం తీరిపోయినా మన రుణం తీరిపోయినా రెండు ఈక్వలే. దాంతో సింపుల్గా దూరం అయిపోతారు. ఎక్కడైనా సరే ఒక రుణం తీరిపోతే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిపోయి లేదా వేరే చోటకి మారిపోయి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి మన ప్రాంతంలో లేకుండా దూరం కావచ్చు. రెండవది, యాక్సిడెంట్సు, తీవ్రమైన అనారోగ్యాలు వచ్చి మనతో కలవటానికి లేకుండా దూరం కావచ్చు. మూడవది, మరణంతో దూరం కావచ్చు. తెలియకుండానే ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. అందుకే ఎవరితో అయితే మనం కలిసి ఉంటూ ఉన్నామో వాళ్ళతో ఆ కలిసి ఉన్నప్పుడే ఆ మిత్రత్వాన్ని, ఆ ఆప్యాయతని, ప్రేమని పూర్తిగా
సంతోషంగా కలిసిపోతూ ఉండే ప్రయత్నం చేయండి, అనుభవించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రుణం ఎప్పుడు తీరిపోతుందో తెలియదు. ఇంతేగా మనుషులతోనే కాకుండా మీరు ఇంకా కొంతమందిని గమనిస్తూ ఉంటే స్థలాలు, పొలాలు, ఇళ్ళు, బళ్ళు అంటే బైక్లు, కార్లు ఎప్పటి నుంచో ఉంటాయి, మనతోనే ఉన్నట్టే ఉంటాయి. తెలియకుండానే సింపుల్గా అది మన నుంచి దూరం అయిపోతుంది. అది అమ్మటానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడటం, లేదా మనకే ఇది తీసేద్దాం అనిపించడం. ఆ రుణం ఉన్నంతసేపు అది తీసేద్దామన్నా అమ్మేద్దామన్నా కూడా వద్దు, అది ఉంచుకుందాం, మనకి అది అంత అవసరమే ఉంది, ఇట్లా ప్రతిదానికి వంకకి కారణం చెప్పుకుంటూ అట్లానే ఉంచుతూ ఉంటారు. ఒకరోజు తెలియకుండానే వీళ్ళే దాన్ని సింపుల్గా తీసేస్తారు. ఆ తీసేసిన తర్వాత ఏదో ఒక రోజు కూర్చున్నప్పుడు వాళ్ళ మననం చేసుకునేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలు దాన్ని పోకుండా ఉంచానో నాకు తెలియకుండానే ఇది తీసేయటం అయిపోయింది అని చెప్పని ఆ మననంలో తెలుస్తుంది. ఏదైనా సరే ఆ రుణం ఉన్నంతసేపే మనతో అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి, మనం వాటితో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ రుణం అయిపోయిందో, ఇక్కడ అమ్మకం ద్వారా కావచ్చు, లేదా అప్పులై కావచ్చు, ఏ కోణంతో అయినా సరే, లేదా అక్కడ తగాదాలు వీటి ద్వారా వచ్చి దాంట్లోకి వెళ్ళే పని లేకుండా దూరం అవటం కావచ్చు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. అందుకనే స్థలాలైనా, పొలాలైనా, ఇళ్ళైనా, బంగారం అయినా, మనుషులైనా సరే కలిసి ఉన్నప్పుడు వాటితోటి పూర్తిగా ఆ సంతోషపడుతూ ఆ ప్రేమని, ఆప్యాయతని తెలియజేస్తూ, మీ అవసరాలకు వాళ్ళని ఇచ్చేస్తూ, వాళ్ళ అవసరాలకు మీరు ఉపయోగపడుతూ కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి ఎప్పుడైతే మనకు తెలియకుండా దూరం అయిపోతారో, ఇంకా ఆ రుణం అయిపోయిందో కలవటానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతకుముందు కలిసినంత ఫ్రీగా కలవలేరు. కలిసినా కూడా ఎక్కడో మొక్కుబడిగా చూసే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళేనా, వీళ్ళు వాళ్ళు అంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళో మాకు తెలుసు, ఇప్పుడేంటి ఇట్లా ఉన్నారు అనే విధంగా కూడా ఉంటూ ఉంటుంది. ఇంకా వస్తువులు, బంగారం, వెండి, ఇట్లా వస్తువులు కూడా మనతో పాటే ఉంటూ ఉంటాయి. వీటిని ఎప్పుడైతే ఆ రుణం కనుక తీరిపోతే తెలియకుండానే మన పిల్లలకు, మన బంధువులకు వాటిని ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అవి దొంగతనం కాదు, మనకే మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చేద్దాం, వీళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పని ఇచ్చేస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇది నాది, ఇది నేనే ఇది చేసుకుంటాను, నా తర్వాతే దీనికి ఎవరైనా అని చెప్పని ఆ బంగారు వస్తువులను కూడా వాడుకున్న వీళ్ళు ఎప్పుడైతే ఆ రుణం అనేది తీరిపోయిందో ఆటోమేటిక్గా వీళ్ళకి బుద్ధి పుడుతుంది, వీళ్ళకి ఇది ఇచ్చేద్దాం, వీళ్ళకి ఇది ఇచ్చేద్దాం అని పనిచేస్తారు. వయసుతో పాటు పంచడం కాదు అది. రుణం అవ్వకపోతే చచ్చే వరకు వాళ్ళతోనే ఉంచుకుంటారు. ఆ రుణం తీరిపోతే చనిపోక ముందే ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి తెలియకుండానే ఇచ్చేస్తారు. రుణానుబంధం అట్లా అని చెప్పని అన్నిటినీ నేను రుణానుబంధంతో చూడమని కాదు. ఏ మనుషులైనా సరే మనతో కలిసి ఉన్నప్పుడే ఆ ప్రేమని, ఆప్యాయతని చూపిస్తూ వాళ్ళతో కలిసిపోతూ ఆ తప్పుల్ని, ఒప్పుల్ని సరి చేసుకుంటూ కలిసి ఉండే ప్రయత్నం చేయమని. ఆ రుణం అయిపోయిన తర్వాత మనం ఎటుగూడి అక్కడ చేసేది ఏమీ ఉండదు. దీన్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఈ జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞాన పరిధి పెరిగినప్పుడు ఒకటేదన్నా మనకు దూరం అయినప్పుడు, లేదా మనకి ఒకటేదన్నా దగ్గర అయినప్పుడు ఏంటిది అనే రీసెర్చ్ చేసే మనస్తత్వం ఏర్పడుతుంది. దాని గురించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ధ్యానం లేకపోతే, దూరం అయితే అది ఇంక మనసులో గుర్తు కూడా ఉండదు.
అంత దూరం అయిపోతారనమాట. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. ఆత్మజ్ఞానాన్ని పొందే దిశగా మనం అడుగులేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.